హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు మనం పల్లి చిక్కీ అయితే చేసుకుంటున్నాము. పల్లి చిక్కీకి ఫస్ట్ అయితే పల్లీస్ అయితే తీసేసుకున్నాను. 1/2 కప్ తీసుకున్నాను. దాన్ని అయితే రోస్ట్ చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా పగలాలి మొత్తం అన్నీ. పల్లి ఒకటి 2 పీసెస్ ఉంటాయి కదా, అవి అయితే మిడిల్లో బ్రేక్ అవుతేనే మనకి బాగా ఫ్రై అయినట్టు. ఆల్ మొత్తం అంతా అలా అయిపోయాక లైట్ కలర్ వచ్చాక మనమైతే ఆఫ్ చేసుకోవాలండి. చూడండి, ఫస్ట్ అయితే అయిపోయింది కదా, మొత్తం ఫ్రై అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసి బాగా చల్లారిపోయాక మనం పొట్టు అంతా తీసేసుకుందాం. పొట్టు తీసుకుని చల్లారే లోపు మనమైతే పాకం అయితే పెట్టుకుందామండి. ఫస్ట్ బెల్లం అయితే వేసేసుకున్నాను. 1 కప్పు బెల్లం వేసుకున్నాను. బెల్లం వేసి దాంట్లో వాటర్ కూడా యాడ్ చేయాలండి. వాటర్ ఎందుకంటే మనం బెల్లంలో ఏమన్నా నలకలు, ఏమన్నా దుమ్ము ఏమన్నా ఉంటే, వేస్ట్ అండ్ డస్ట్ ఏదైనా ఉంటే దాన్ని క్లియర్ చేసుకోవడానికి వాటర్లో వేసి దాన్ని మరిగించి స్ట్రెయిన్ చేసుకోవాలి. చూడండి, నాకైతే ఇంత అయితే వచ్చేసింది. నేను తీసి మళ్ళీ బాయిల్ చేయడానికి అయితే బెల్లం వాటర్ అయితే పెట్టేసుకున్నాను. బెల్లం మొత్తం దగ్గరికి అయితే అయిపోవాలండి. చాలా బాగా మనకి దగ్గరగా అయిపోవాలి. మిడిల్లో దగ్గరికి అయ్యేటప్పుడు కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇట్లా బుడగలు ఫామ్ అవుతుంది కదండి, అలాగ బెలూన్స్ ఫామ్ అవుతున్నట్టు అవుతుంది. ఈ స్టేజ్లో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం మనం. చూడండి, చెక్ చేసుకున్నాను. మెత్తగా ఉంది. మెత్తగా ఉందా లేదని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను. సరిపోయింది. కింద కొడితే సౌండ్ అయితే రావాలి, టంగ్ మని అయితే సౌండ్ రావాలి దేనికన్నా పెట్టి కొడితే. అలా అయినప్పుడు మనమైతే పల్లీలు వేసేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కాసేపు ఉంచేసి అండ్ మనం గీ రాసుకున్న ప్లేట్లోకి అయితే నేను స్ట్రెయిన్ తీసేసుకున్నాను పక్కకి. చూడండి, నేను పక్కకి అయితే వేసేసాను చూసారా. ఇలా పక్కకు చేసుకుని ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు మనకి తీసేలాగా ఉండేలా చూసుకోండి. మీరు ఒక ప్లేట్లో అట్లా వేసుకొని, నేను దీంట్లో వేసాను కదా, తీసినప్పుడు కొంచెం నాకైతే ఇబ్బంది అయింది. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. దీంతో పాటే లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. నేనైతే ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. హెల్త్కి మంచిది. పిల్లలు ఎప్పుడైనా చాక్లెట్స్ అండ్ స్వీట్స్ ఏమన్నా అడిగితే హెల్దీ వేలో ఇలా అయితే ఇవ్వచ్చు పిల్లలకి. అండ్ మనం కూడా తిన్న తర్వాత ఏమన్నా కారం అనిపించినప్పుడు, స్వీట్స్ తినాలి అన్న క్రేవింగ్స్ వస్తాయి కదా, క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇవి తింటే చాలా బాగుంటుంది. స్వీట్ అన్నది బయట ఫుడ్ కాకుండా మనం ఇంట్లో చేసుకున్నది అయితే ఇంకా చాలా బాగుంటుంది. చూడండి, నేను పాటలు పాడుతున్నాను. చల్లగా అయిపోవడానికి పక్కనైతే పెట్టేసుకున్నాను. చల్లారిపోయిందండి. ఎంతసేపు తీసినా అయితే రాలేదు. చాలా ట్రై చేసేసాను నేను. ఇదంతా కాదని దాన్ని రివర్స్ చేసేసి పప్పుకు తెచ్చుకొని కొట్టుడు చాలా కొట్టాను. కొట్టాక అయితే కొంచెం లైట్గా అయితే వచ్చేసింది. బ్రేక్ అయిందండి, చాలా బ్రేక్ అయిపోయింది అది. బ్రేక్ అయినా ఓకే. ఫస్ట్ అయితే నేను కొంచెం చల్లగా అయ్యాక నేను లైన్స్ అయితే పెట్టేసుకున్నా. దానివల్ల బ్రేక్ అయ్యి కొంచెం పీసెస్ కింద కూడా వచ్చింది. చాలా బాగా వచ్చిందండి.